రెడీ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న జీతాలు కానీ డిఏలు కానీ క్లియర్ చేయాలంటూ కూడా ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మరి దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు రావడం. అన్న నమస్తే. సో ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక అటెండర్ రిటైర్డ్ అయితే 50 లక్షలు ఇవ్వాలి, ఒక ఆఫీసర్ రిటైర్డ్ అయితే 1,20,00,000 లక్షలు ఇవ్వాలి అని. అంటే ఇవ్వాలి అని అంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఉచితంగా ఇస్తారేమో రిటైర్ అయిన తర్వాత అనుకుంటున్నారు. కానీ వాళ్ళు నెల నెల దాచిపెట్టిన పైసలు వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ ఇవ్వాలి అని చెప్తే బాగుండేది. అట్లా అనకపోవడం వల్ల ఏమైందంటే అరే వీళ్ళు మొత్తం ప్రజల సొమ్ము అంతా వీళ్ళే తింటున్నారు అనేటువంటి భావన కలుగుతా ఉంది. ప్లస్ ఇస్తానటువంటివి ఏవి ఇవ్వకుండా ఒక ఉద్యోగులు ఏదో మొత్తం ప్రజల సొమ్ము దోసుకుపోతున్నారని టైప్లో చిత్రీకరించడం. ప్లస్ ఇచ్చిన హామీలు ఏది కూడా 5 నెలల్లో మొత్తం డిఎల్ ఇస్తామన్నారు, పాత పెన్షన్ విధానం తీసుకొస్తామన్నారు, హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేది ఇవ్వకుండా ఇవాళ పట్టించుకోకుండా చాలామంది చనిపోతూ ఉన్నారు. కనుక వెంటనే ఇవన్నీ ఇది ప్రధానమైన ఈ 5 డిమాండ్లు ఇవ్వాలి. ఏదో 60 డిమాండ్లు ఉన్నాయి, 60 డిమాండ్లలో ఈ 6 తప్ప మిగతావన్నీ చేస్తామంటే కాదు. ఇవి కలుపుకొని ఎన్నైనా చేయండి. కానీ ఇవి లేకుండా చేస్తే మాత్రం ఉద్యోగులు ఎట్లా బతుకుతారు? ఎట్లా వాళ్ళు ఏం తినాలా? వాళ్ళ పిల్లలు రిటైర్ అయిన తర్వాత ఎట్లా బతకాలి వాళ్ళు చెప్పండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, గత ప్రభుత్వం అప్పులు చేసింది, దాన్ని వడ్డీలు కట్టలేకపోతున్నామంటూ మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఈ మాట మరి ఎలక్షన్లకు ముందు గుర్తు రాలేదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. మాకు ప్రభుత్వము ఎంత నిధులు వస్తుందో తెలుసు, ధనిక రాష్ట్రము ఎట్లా నిధులు లేవాలో తెలుసు, సమకూర్చుకోవాలో మాకు తెలుసు, ప్రభుత్వం ఎట్లాంటి పేర్లు మాకు తెలుసు అనే కదా ఇవన్నీ ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చే సీట్లో కూర్చున్న తర్వాత ఇంకా ప్రభుత్వంలో ఇవాళ ఇప్పుడు మాట మారిస్తే ఎట్లయితుంది? ఉట్టి అంత గుడ్డిగా వేసిరా ఓట్లు. మీ హామీలు చూసే కదా. ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు ఏం లేవా మాట్లాడడానికి? ఇలా అప్పులేడు ఉన్నాయి. మొత్తం 24 పార్లమెంట్లోనే 24 రాష్ట్రం అని చెప్పారు. మరి మనకన్నా 23 రాష్ట్రాలు అత్యధిక అప్పు ఉన్నాయి కదా, అవి ఎట్లా నడుస్తున్నాయి? తప్పు ఇదంతా. అప్పులు అనేటివి అమెరికా కూడా అప్పు ఉంది. అప్పులేని దేశం ఏంది? ఇవాళ మేము కట్టినవి మేము తెచ్చిన అప్పులతో ఇవాళ హాస్పిటల్ కనబడుతున్నాయి, మెడికల్ కాలేజ్ కనబడుతున్నాయి, హాస్టల్ కనబడుతున్నాయి, రోడ్లు కనబడుతున్నాయి, ఎన్నో కనబడుతున్నాయి, ప్రాజెక్టులు కనబడుతున్నాయి, నీళ్ళు కనబడుతున్నాయి, ఇంటికి నీళ్ళు కనబడుతున్నాయి. ఇలా మీరు తెచ్చిన 1,00,000 అప్పు తెచ్చారు, 1,00,000 కోట్లు. మరి ఏం చేసారు? ఎట్లా ఎక్కడ ఇట్లా డబ్బులు ఎవరికి ఇస్తారు? వచ్చిన డబ్బు ఎవరికి ఇస్తారు? ఏ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు? అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులే లేవు, బయట అప్పులు అడుగుతున్నా కూడా ఎవరు అప్పులు వేయట్లేదు, నన్ను కోసి చూసినా కూడా ఆ డబ్బులు లేవంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అందరికీ అప్పు కొడుతున్నాయి, వీళ్ళకి ఎందుకు కుట్టో చెప్పండి. పాకిస్తాన్ కూడా కొట్టేది అప్పు, అన్ని బంగ్లాదేశ్ కుట్టింది. మరి అలాంటి వాళ్ళ కుట్టిన తర్వాత తెలంగాణ కుట్టకపోవడం అని చెప్పు, ధనిక రాష్ట్రం అని చెప్పి మీరే చెప్తారు, ఎన్ని చెప్తారు. ఎందుకు కుట్టదు అప్పు? ఎక్కడో లోపం సరి చేసుకోండి. అప్పు ఎందుకు కుడతలేదు సరి చేసుకోండి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను కోసినా డబ్బులు రావు అని మాట్లాడుతున్న పరిస్థితి ఎట్లా చూడ? అది చాలా వినడానికే అసభ్యంగా ఉంది. అదంతా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వారు మాట్లాడొద్దు. మరి ఎందుకు మాట్లాడిండో వారే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తప్పది. ఇంకోటి ఆర్టీసీ ఎంప్లాయీలను కూడా గవర్నమెంట్లో అంటే పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. హోంగార్డులను వేధింపులు ఇమ్మీడియట్గా బంద్ చేయాలి. ఈ రోజు వరకు హోంగార్డుల జీతాలు లేవు. మొన్న తిరుమలగిలో హోంగార్డు కూడా చనిపోయిండు, ఉద్యోగులు చనిపోతూ ఉన్నారు. వాటి వెంటనే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. మీరు ఏం చేస్తారో ప్రజలకు కావాల్సింది అది కాదు. నీకు ఓట్లు వేసిండ్రు, నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చాలంతే. ఇలా నెరవేర్చకుండా ఏదో మాట్లాడితే కాదు. ఉద్యోగులు వారు బతికేదే జీతాల నుంచి. వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రావాలి. పెన్షన్ లేవు ఎట్లా బతుకుతారు? పెన్షన్ కావాలా? మీరు అన్నారు ఇస్తాం, మాకు చేతనైతే అన్నారు, చేతనైతే చూపించాలి. డబ్బులు లేవంటా ఉన్నారు, కానీ రాష్ట్రంలో చూసుకుని అందాల పోటీలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? ప్రభుత్వ ఉద్యోగుల వరకే పైసలు లేవంటారు. అందాల పోటీలకు పైసలు ఉంటాయి, మూసి సుందరీకరణకు డబ్బులు ఉంటాయి, అన్ని పనులకు డబ్బులు ఉంటాయి. ఉద్యోగుల జీతాలు, ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల పియాల్సిన వరకే ఈ రకంగా మాట్లాడదు. అంటే ప్రజల ముందు వీళ్ళను ఒక దొంగల్లాగా నిలబెట్టడం చూస్తున్నారు. ప్రభుత్వం నడిపేదే వీళ్ళు. ఇలా 3.5 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చిందంటే ఆ బడ్జెట్ పెంచిందే ఉద్యోగులు. ఇలా ఇంత బడ్జెట్ ఇంత ధనికంగా రాష్ట్రం కావడానికి కారణం ఉద్యోగులే. ఇలా ఇంత శాంతి భద్రత కాపాడింది ఉద్యోగులే. తెలంగాణలో పెట్టుబడి వస్తున్నట్టు కూడా ఉద్యోగులే. ప్రభుత్వం అంటేనే ఉద్యోగులు. ఉద్యోగులను అవమానపరిస్తే ఎట్లయితుంది? ఖచ్చితంగా ఉద్యోగులను అవమానపరచొద్దు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అందరినీ పర్మనెంట్ చేయాలి. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులు మున్సిపాలిటీల గ్రామ పంచాయతీ కూడా జీతాలు వస్తలేవు, సరైనటువంటి వేతనాలు లేవు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మేము పీఆర్సీ ఇచ్చినాం, 30% పీఆర్సీ ఇచ్చినాం, పర్మనెంట్ చేద్దాం అనుకున్నాం, రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. కనుక ఇవన్నీ అమలు చేయాల్సిందే. ప్రభుత్వం ఏం చేస్తో తెలియదు. ప్రభుత్వంలో ఉద్యోగులను చల్లగా చూసుకోవాలి, వాళ్ళు వేధించొద్దు. ఖచ్చితంగా
వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. థ్యాంక్ యూ